కడప ఎమ్మెల్సీ పోరు ఆసక్తిగా మారిందా? సొంత గడ్డపై గెలుపు ధీమాతో ఉన్న జగన్ శిబిరాలను ఎందుకు పెట్టినట్టు చంద్రబాబు వ్యూహాలకు జగన్ ప్రతివ్యూహాలు పన్నలేకపోతున్నారా? బరిలో ఉన్నది కుటుంబ సభ్యులు కావడం వల్లనే జగన్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా? విజయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకంత నమ్మకంతో ఉంది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కడప ఎమ్మెల్సీ పోరు పైన అందరి దృష్టి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నిక నాయకులిద్దరికీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారింది. జగన్ సొంతగడ్డ కడప జిల్లాలో విజయం సాధించి జగన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది చంద్రబాబు ఆలోచన. గెలుపొందడం ద్వారా కడపలో తన ఉనికికి వచ్చిన ముప్పేమీ లేదన్నది చాటుకోవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ కారణంగానే వైఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన చిన్నాన్న వివేకానందరెడ్డి రంగంలో దింపారు. జగన్ కుటుంబ సభ్యుడిని ఓడిస్తే జగన్ను ఓడించినట్టేనని తెలుగు తమ్ముళ్లు డిసైడ్ అయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విజయం కోసం పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డిని రంగంలోకి దింపారు చంద్రబాబు. అటు వివేకానందరెడ్డి, ఇటు రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు పులివెందులకు చెందిన వారే కావడం గమనార్హం. ఏ తరహా ఎన్నికలైనా కడపలో గెలుపు తమదేనని గట్టిగా నమ్మే జగన్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖర్చు విషయంలో రెండు పార్టీలు ఏమాత్రం తగ్గడం లేదు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అలాగే కిడ్నాపులు కూడా అక్కడక్కడ జరుగుతుండటంతో కడప ఎమ్మెల్సీ పోరు ఉత్కంఠభరితంగా మారింది. మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సిందే.